ఉంటూ ఓసర వెళ్ళ మారిపోయే వ్యక్తిని. ఆ విధంగా ఆ రోజు పోలీసుల దగ్గర కూడా అదిగో ఆ విధంగా తప్పించుకుంటుండే నేనండి. అన్నిటి దగ్గర అనుకున్నాను, లక్ అనుకున్నాను. నాతో పాటు తిరిగే వాళ్ళందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోల్డ్ మంది మన స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతుంటే నేను అన్ని పోలీస్ స్టేషన్ గడపలెత్తుకున్నాను, కానీ జైలుకి వెళ్ళట్లేదు. నేను తప్పించుకున్నాను, లక్ అని ఫీల్ అయిపోతున్నాను. అటువంటి స్థితిలో అటువంటి గర్భంతో రెచ్చిపోతుండగా ఆ ఫోటో, యాక్సిడెంట్ అయిన ఫోటో తీసుకువెళ్ళి క్రైస్తవుడైన నా స్నేహితుడు తిమోతికి చూపించి అంటున్నాను నేను గర్వంగా. మళ్ళీ చూసావా, ఇది నా లెక్కరా అంటున్నాను ఆ స్నేహితుడితో. మరి క్రైస్తవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? ప్రియ మనిషి, ఇది లెక్క కాదు, ఇది లెక్క కాదు, దేవుని కృప. ప్రియ మనిషి, నీ జీవితం ఎక్కడైనా సరే బాగు చేసుకుంటావేమో దేవుడు ఇస్తున్న అవకాశం సద్వినియోగం చేసుకో. మన స్నేహితులు ఎంతో మంది మరణించారు ఆ యాక్సిడెంట్ లో. తలకెళ్ళి పగిలిపోయినాయి, డెబర్లు గుద్దుకొని, లారీలు గుద్దుకొని. సాయి, నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. లక్కు కాదు, ఇది దేవుని యొక్క కృప. లక్కు కాదు సాయి, ఇది దేవుని కృప. చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తిని నేను, చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్. జనాన్ని చాలా భయపెట్టే వ్యక్తిని. పెద్దోళ్ళు మొత్తంలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే ఇదే కాలతో తన్నే వ్యక్తిని, వాళ్ళు కింద పడిపోతా చూసినవే స్వభావం. ఒక ఎవరి స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేత్తో వాళ్ళని కొట్టి వాళ్ళ బాడీ పార్ట్స్ మీద వాళ్ళు బాధపడితే చూసినవే పైశాచికమైన ఆనందం కోరుకునే వ్యక్తిని నేను. ఎదుటి వారిని గాయం చేయడం, వారు బాధపడుతూ ఉంటే చూసి నవ్వడం అనమాట. అటువంటి వైఖరితో, అటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తిని, అటువంటి ర్యాష్ డ్రైవర్ అనమాట. నా స్నేహితుడు అంటున్నాడు, అయ్యా ఎంతో మంది మన స్నేహితులు కాలగర్భంలో కలిసిపోతున్నారు, ఎంతో మంది యవనస్తులు పెట్టాలు రాలిపోతున్నారు యాక్సిడెంట్ లో. నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు అంటే దేవుని కృప గ్రహించు. నీ వెనకమాల ప్రార్థననే కంచెందు జ్ఞాపకం చేస్తా. నీ వెనకమాల నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు, నీ వెనకమాల ఇగో ఈ సంస్థ, ఇగో క్రైస్తవులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇగో నీ ప్రాంతంలో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు, గుర్తుపెట్టుకో అని ఆ స్నేహితులు ఎంత చెప్పినా సరే లెక్క చేయట్లేదు. నేను అనుకుంటున్నాను, నా స్కిల్, నా టాలెంట్, ఓహో నా కళ ముందు నిజంగానే నా స్నేహితులు ఎంతో మంది చచ్చిపోతుంటే నా యాక్సిలరేటర్ మాత్రం ఏం చేయట్లేదండి, స్లో అవ్వట్లేదు. మరి స్పీడ్ అనే విత్తనం నేను ఏ పంట కోస్తాను? యాక్సిడెంట్ అనే పంట కోస్తాను, పోయినా ఖచ్చితంగా మళ్ళీ నేను తోలేదు ఒక చేతితోనే, 2 చేతులు ఉన్నాయి, ఒక చేతితోనే తోలుతుండే వ్యక్తిని. అటువంటి జీవితం కలిగిన నేను ఆ విధంగా జీవిస్తూ ఉండగా నా స్నేహితుడు అంటున్నాడు, దేవుని కృప గ్రహించు అని అంటా ఉంటుంటే ఆ మాట ఆలోచించుకున్నాను నేనండి. ఆ సమయంలో ఆరోగ్యం వచ్చేయాలని ప్రతి ఆదివారం వచ్చేస్తానండి. ఎక్కడికి వచ్చేస్తాను? తీవ్రమైన వేషధారంతో. చెప్పండి, దేనితో? తీవ్రమైన వేషధారంతో. ఎలాగా? అయ్యారు నాకోసం అమ్మా ఏం చేస్తున్నాను? ప్రార్థన చేయండి. వాళ్ళ స్వరాలు వినపడతాయి దేవునికి, నా స్వరం వినపట్ల, నేను మాట్లాడట్లా దేవునితో. 4 గోళ్ళ మధ్య చేయాల్సిన పాపపు మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేయండి అని వీరి దగ్గర అటువంటి నటన భక్తి అన్నమాట. వారేమో వాక్యం ఎత్తి చెబుతూ, దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ, నీ బ్రతుకును సరి చేసుకో, పాప బంధకాలు ఉన్నో అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దలు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు, దేవుని కనికరం పొందు అని గొంతు చుంచుకొని మాట్లాడుతూ ఉంటుంటే అనకాదు. ఈ చెవు నుంచి వింటున్నాను, ఈ చెవు నుంచి ఇలా వదిలేస్తున్నాను. దేవుడు మాటల్ని, దేవుణ్ణి, వాక్యమై ఏమై ఉందండి? దేవుడే కదా, వాక్యము దేవుడే ఉన్నాడు కదా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. హృదయం అనేది తలుపు తడుతుంటే ఏం చేయట్లేదు, నేను తెరవట్లేదు, మారు మనసు లేదు. దేవుడి సన్నిధికి వస్తున్నాను, నేను దేవుడి పరిశీలిస్తున్నాను, కాని కూడా ఇచ్చేస్తున్నాను. నేను అంటున్నాను మళ్ళీ ఏమన్నా తెలుసా, కానికి ఇచ్చేస్తే సరిపోతుంది, ఈరోజు సండే భక్తి ఫినిష్ అనుకుంటున్నాను నేను. అలాగా నా భక్తి ముగిచ్చేసుకున్నారు. కానీ దేవుడు కోరుకునే నిజమైన అర్పణ, ఈ హృదయ అర్పణని ఎరగక, గ్రహింపులేక అటువంటి అజ్ఞానంగా జీవిస్తున్నాను. ప్రతి ఆదివారం వచ్చేస్తాను అక్కడికి, చర్చికి, దేవుని మందిరంలో ఆ రకంగా పాటలు పాడుతున్నాను నేను. ఏమైనా పాటలు పాడుతున్నామమ్మా? మొదటగా ఏ మాటను ఎక్కువ పలుకుతాం మనం? ఏ పేరుని ఎక్కువ పలుకుతాం? సన్నిధిలో అందరూ నన్ను చూడాలని ఏసయ్యా అంటున్నాను. మందిరం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం